హాయ్ ఫ్రెండ్స్, ప్రోమో 2 రిలీజ్ అయింది ఈరోజుది. దీంట్లో ఏంటంటే మళ్ళీ అగైన్ నైనిక అండ్ యష్మి గౌడ వాళ్ళ మధ్యలో టీం మధ్యలోనే ఉందన్నమాట. సో వీళ్ళది ఏంటి అంటే మళ్ళీ సంచాలకు కూడా నిఖిలే వచ్చిండు. వాళ్ళ ఇద్దరికి ఎదురుగా కొన్ని బ్రిక్స్ ఇచ్చిర్రు, ఇసుకపెడ్డలు. అవి ఉయ్యాల్లాగుంది వెబ్. దాని ప్లాట్ఫామ్ మీద ఎక్కువ ఎవరు బ్రిక్స్ బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళు విన్నర్ అనమాట. సో అది ఉయ్యాల్లాగా ఉంది కదా, మధ్యలో గ్యాప్ ఉంది, నవార మధ్యలో గ్యాప్ ఉన్నట్టున్నది. బట్ మధ్యలో కాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళి బ్రిక్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ప్రోమో ప్రకారం ఏంటంటే ఆదిత్య గారు పెట్టేటప్పుడే ఫస్ట్ పృథ్వీ వచ్చి దాన్ని కదిలిచ్చిండు, బ్రిక్స్ పడిపోయినాయి. ఇదేంటి అని ఆదిత్య గారు అరుస్తున్నారు. సీత కూడా అరుస్తుంది, అన్న అది అక్కడ ముందు అన్నే కదిలిచ్చిండు అని చెప్పి. సో తర్వాత ఏంటి అంటే ఇక్కడ నుంచి నబీల్ వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ 4 బ్రిక్స్ ఉన్నాయి యష్మి గౌడ వాళ్ళ దాంట్లో. అప్పుడు నబీ వచ్చి వాళ్ళ వెబ్ కదిలిచ్చిండు. సో అవి పడిపోయినాయి. తర్వాత మళ్ళీ ఫైనల్గా వచ్చేసి మనకు చూపించిన దాని ప్రకారం మళ్ళీ అభయ్ గారు వచ్చేసి నబీల్ పెట్టేటప్పుడు మళ్ళీ వచ్చి కదిలిచ్చిండు. ఆల్రెడీ వాళ్ళు ఆడేటప్పుడు అక్కడ కదులుతున్నాయి, ఎందుకంటే అది ఉయ్యాల్లాగా ఉంది. అటు మధ్యలో కాలు పెట్టుకుంటూ వెళ్ళేటప్పటికి అవే కదులుతున్నాయి. సో వీళ్ళు ఇట్లా పర్సనల్గా వెళ్ళిపోయారు. ఇది ఇక్కడికి చూపించారు. భాష హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండు. అక్కడ భాష హ్యాపీగా ఫీల్ అయ్యేటప్పుడు అక్కడ ఒక బ్రిక్ కనిపిస్తుంది. సో ఫైనల్గా ఒక బ్రిక్ అయినా పెట్టారేమో అని నాకు అనిపించింది, నాకు ప్రోమో చూసిన దాని ప్రకారం. తర్వాత ఇంట్లో ఇది అయిపోయింది. మేబీ దీప్తి అది యష్మి వాళ్ళు, దీప్తి ఎందుకు వస్తుందేమో, యష్మి వాళ్ళు గెలిచిర్రేమో అని అనిపించింది. సో దీన్ని తర్వాత మళ్ళీ మన సీత గారు వచ్చిర్రు. మీ గిన్నెలు మీరే దొంగకోవాలన్నా, మేము మీరు గిన్నెలు మీరే దొంగకోవాలని, నువ్వు నా ఇంట్లో దొంగతున్నావా, ఇది బిగ్ బాస్ ఇల్లు, ఏ సెక్షన్ వల్ల ఆ సెక్షన్కి చేయాలని, నువ్వు నా ఇంటికి వచ్చి తోమట్లేవమ్మా అని గట్టిగా అభయ్ అంటుండు, గట్టిగా సీత అంటుంది. ఈ ఆర్గ్యుమెంట్లో సీత అన్నం మించి లేసింది. సోనియా మణికంఠ వీళ్ళు ఆపినా కూడా ఆపకుండా నాకు అన్నం వద్దు ఏమొద్దని చెప్పి అలిగి వెళ్ళిపోతుంది. మణికంఠ తన వెనకాల వెళ్ళిపోతుండు. సో ఆ తర్వాత మళ్ళీ అభయ్ వచ్చేసి గేమ్ ఈజ్ గేమ్ కదా, రూల్ ఈజ్ రూల్ కదా అన్నట్టుగా మాట్లాడుతుండు. సో ఇది ఇంకా గేమ్ వల్లనే ఇది కంటిన్యూ అయింది. దీని తర్వాత మళ్ళీ సీత స్లీపింగ్ టైంలో సీత వచ్చేసి పడుకునే ముందు చెప్తుంది అన్నమాట, వాళ్ళు తినడం గిన్నెలు ఆడబడేస్తుంటే తోముతూనే ఉంటే నేను గేమ్స్ ఎప్పుడు టాస్క్లు ఎప్పుడు ఆడాలి అని. ఇలా చెప్పే సీత వంట రూమ్లోకి నన్ను పిలవండి అని చెప్పి తనని సెలెక్ట్ చేయలేదని చాలాసేపు వాదిచ్చింది కదా. సో తను వాదిచ్చి తనే వంట రూమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు తను గేమ్ విన్ అయింది, లూజ్ అయింది, ఆడి వరకే ఉండాలి. సో ఈ గిన్నెల గురించి ఆర్గ్యుమెంట్ చేసి అలగడం అన్నది నాకు తెలిసి అది టాస్క్ వల్లనే జరిగి ఉండొచ్చు. అలా అనడం మాత్రం తను తీసుకున్న గోతిలో తను పడ్డట్టే అనిపించింది సీత విషయంలో. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.